సో క్యూట్. బాబు పేరేంటండి? అది ఒబామా. అదే ఒబామా బిన్ లాడెన్. ఇంతకీ బాబు డాడీ ఎవరు? రే ఎందుకు గ్లాసెస్ వాడికి పడుతున్నావు? అమ్మాయిని చూసి చెడిపోతాడని. ఏడ్చినట్టుంది. తీ. మొత్తం హోటల్ అంతా ఎత్తుకెనరా, మన అజయ్ గడ ఎక్కడ కనిపించలేదు. రేయ్ కంగారు పడకరా, ఆడేం చిన్నపిల్లోడు కాదుగా. మరి వాడు ఏమైనట్రా? రేయ్ రాత్రి ఏం జరిగిందో బాగా గుర్తెచ్చుకోండి. 8 గంటలకి ఇక్కడి నుంచి బయటపడ్డాం, ఉదయం 10 గంటలకు లేచాం. ఈ మధ్యన 14 గంటల్లో ఏం జరిగిందో 1 by 1 చెప్పండి రా. ఒకే సోప్తో అందరం స్నానం చేసాం. సందీప్ ఫోన్ రింగ్ ఇచ్చింది, ఈడు మనకి డైమండ్ రింగ్ చూపెట్టాడు. నైట్ ఇటు మంది తెచ్చాడు, అది తీసుకుని మనం టెర్రస్ పైకి వెళ్ళాం. నెక్స్ట్ తెల్లారింది నా పని పోయింది. ఈ సాల్ది గిఫ్ట్ ప్యాక్ లాగా మనకు దొరికింది. రేయ్ ఆపండి. టెర్రస్ పైకి వెళ్ళి మందు కొట్టాం. ఆ తర్వాత ఏం జరిగింది? మంది అయిపోయాక పబ్కి వెళ్ళాం. నెక్స్ట్ అక్కడ కూడా మళ్ళీ మందే కొట్టాం. నెక్స్ట్ ఏంట్రా పన్నులా ఉంది? అరే రే రే రే, అది నా పని రా. సూపర్ రా, ఫెవిక్విక్ పెట్టి అంటే నువ్వే నా పన్ను కొట్టి ఇప్పుడు ఫెవిక్విక్ పెట్టి తీసుకోమంటావా? దాచిపెట్టాను అంతేరా. నీకు అంత గుర్తుందేట్రా? నువ్వే కావాలని చెప్పి నా పన్ను ఆపండి. ముందు మీ జేబులు చెక్ చేయండి రా, వేరే ఏదైనా క్లూస్ దొరుకుతుందేమో చూద్దాం. రే పార్కింగ్ స్లిప్ రా, మార్నింగ్ 4 o'clock హోటల్కి వచ్చాం రా. రే రే హాస్పిటల్ బిల్ రా. అసలు మన హాస్పిటల్కి ఎందుకు వెళ్ళాం? పన్ను లేకపోతే అజయ్కి ఏమన్నా అడ్రస్ చూడు, అక్కడికి వెళ్ళి కనుక్కుందాం. ఇక్కడ నుంచి హాస్పిటల్ ఎంత దూరం ఉండొచ్చురా? తెలీదురా. ఇదేంట్రా పోలీస్ జీప్ వచ్చింది? సార్ సార్ కీస్. పోలీసులు ఏంటి సార్ అంత ర్యాష్ డ్రైవింగ్? పోలీసా? నైట్ ఆ ఫారెన్ కార్ డాష్ ఇచ్చి వాడి దగ్గరే 5,000 ఫైన్ వసూలు చేశారు. ఎంతైనా పోలీసులు సార్. నైట్ మనం పోలీస్ జీప్ లో వచ్చామా? మరి మన గారు ఏమైందిరా? అరే వీడు మంది పోలీసులు అనుకుంటున్నాడు. ఆ విషయం అర్థమైంది, సైలెంట్ గా ఉంటూ. ముందు మనం ఇక్కడి నుంచి బయటపడాలి. పదండి. ఇంత కేసు స్టేషన్ సార్ మీది? రైల్వే స్టేషన్. అదే రైల్వే పోలీసులు. ఉంటా. రాత్రికి రాత్రే మనం రైల్వే పోలీసులు కూడా అయిపోయామా? ముందు హాస్పిటల్ పోనేరా. మనం వచ్చినప్పుడు కలిసిన డాక్టర్ వేరే పేషెంట్ తో బిజీగా ఉన్నంట, వెయిట్ చేయమన్నా. వెయిటింగ్. సారీ. రే శివ ఏమైందిరా? సూది వచ్చిందిరా. హువారి అనుకుంటా హువారి అంటున్నాడంటే రాత్రి మనం ఇక్కడికి వచ్చుంటాం. డాక్టర్ రాత్రి మేము ఇక్కడికి వచ్చామా? వచ్చారుగా. ఇతను వైన్ అనుకుని బ్లడ్ బాటిల్ తాగేశాడు, సోడా అనుకుని సెలైన్ బాటిల్ మిక్స్ చేసుకున్నాడు. సార్ మాకు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి సార్. ప్రాక్టీస్ బాగాలేదయ్యా. దానికి దీనికి లింక్ ఏంటి సార్? ఉంది, ప్రాక్టీస్ చాలా డల్గా ఉందయ్యా. ఈ ప్రాక్టీస్ బాగానే తెలుసు నీకు. ఇప్పుడు చెప్పండి, ఏ ఇన్ఫర్మేషన్ కావాలి మీకు? సార్ యాక్చువల్లీ రాత్రి జరిగింది మాకేమీ గుర్తులేదు. మాతో పాటు మా ఫ్రెండ్ అజయ్ కూడా ఇక్కడికి వచ్చాడా? వచ్చాడు కదా, చాలా స్మార్ట్ గా ఉన్నాడు, చాలా నాటుగా బిహేవ్ చేశాడు. ఏడతను? సార్ రిపోర్ట్స్. ఈ మీ రిపోర్ట్స్. మా రిపోర్ట్స్ ఏంటి? రాత్రి తప్పదాగా వచ్చి బ్లడ్ టెస్ట్లు చేయించుకున్నారు కదా, నువ్వు నీ పన్ను కూడా పీక్కొచ్చావు. ఐఎమ్ ఆల్సో డాక్టర్. కెన్ ఐ సీ? డాక్టర్లా బిహేవ్ చేయకు. నువ్వు రాత్రి 10-15 సార్లు చెప్పావు నేను డాక్టర్నే, నేను డాక్టర్నే, నేను డాక్టర్నే అని. నువ్వు డెంటిస్ట్, కరెక్టే కదా? రండి. ఈ రిపోర్ట్స్ ప్రకారం మీ బ్లడ్ లో బ్లూబర్గ్ అనే డ్రగ్ కంటెంట్ ఎక్కువగా ఉంది. అవును, దానివల్లే రాత్రి ఏం జరిగిందో మీకు గుర్తు లేకుండా పోయింది. ఆ డ్రగ్ మా బాడీలోకి ఎలా వచ్చింది సార్? తీసుకుంటే వస్తుంది. తీసుకుంటేనా? దానివల్ల ఏమి ప్రాబ్లం ఉండదు కదా? నో ప్రాబ్లం. దాని పవర్ ఎప్పటికి దిగిపోయింది. థ్యాంక్ యూ సార్. మళ్ళీ తీసుకుంటావా? లేదు సార్. సార్ రాత్రి మేము మాట్లాడుకున్న విషయాలు మీకు ఏమన్నా గుర్తున్నాయా? గుర్తుంది. ఈ మధ్య పేషెంట్లు మనం బాగా తగ్గారు కదా. పెట్టాడా? ఇప్పుడు గుర్తుకొచ్చిందా? మీ మధ్య ఏదో పెళ్లి గురించి టాపిక్ వచ్చింది. అదేరా జరగబోయే మన అజయ్ గారి పెళ్లి గురించి. జరగబోయే పెళ్లి గురించి కాదు, జరిగిపోయిన పెళ్లి గురించి. జరిగిపోయిన పెళ్ళ ఎక్కడా? విల్లా మేరీ చర్చ్ లో. దాని గురించి చెప్పాలంటే వాళ్ళు వెళ్ళిపోయారు సార్. ఉన్నాయి.
విల్లామెరీ చర్చ్ అంటే ఇదే. దిగండి రా. అరే బాబు పడుకున్నాడు రా. కార్లో వదిలేసి రారా. ఈ చర్చ్ ఏంట్రా బయట ఓల్డ్ లోపల గోల్డ్ లా ఉంది. ఎవడన్నా గుర్రం ఎక్కుతాడు, వీడేంటో గుర్రాన్ని ఎక్కించుకున్నాడు. హే జిలేబీస్, ఈ జాక్సన్ చూడడానికి మళ్ళీ తిరిగి వచ్చారా? జాక్సనా? హే లంబా జిలేబీ. హే నువ్వు జిలేబీ దేరే జాంగ్రీ. హే శివ జిలేబీ అరిపి హార్స్ లాగా ఎంజాయ్ చేయడం కోసం పుట్టినట్టు ఎంజాయ్ చేసావరా? ఎంజాయ్మెంట్ వీడా? అయ్యో హానెస్ట్ వైల్డెస్ట్ క్రేజీ. ఏ చెగొడి, నా ఫ్రెండ్స్ వచ్చారు, వెళ్ళి జిలేబీ తీసుకురా పో. ఈ టైంలో జిలేబులు ఎందుకు సార్? జిలేబీ అంటే టీనీలు తీసుకొస్తాయి. ఓహో. చెప్పిన టైం కి సిచ్యుయేషన్ బట్టి నా చేగొడికి అర్థమైపోద్ది బక్క జిలేబీ. అవును 3 idiots వచ్చారు, 4th idiot ఎక్కడ? సార్ అసలు రాత్రి ఏం జరుగుతుందో చెప్తారా? పెళ్లి జరిగింది. ఎవరికి? నీకు నాకు. వారిని శీతల్ నా జిలేబీ, అసలు ఏం జరిగిందో మీకు గుర్తులేదా? లేదండి. గుర్తులేదా? ఆహా. ఓపెన్ చేయండి. రేయ్ కంగ్రాచులేషన్ రా, రాత్రి నీకు పెళ్ళైంది. రే శివ, ఏం మాటగా మాట చెప్పాలరా? ఈ ఫోటోలో నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు. సార్ సార్ అసలు రాత్రి ఇక్కడ ఎన్ని పెళ్లి జరిగినాయి? సింగిల్ మ్యారేజ్ జరిగింది. ఏ ఇంకా మీలో ఎవరికైనా చేయాలా? నో అయినా ప్రాబ్లం. నైట్ తాగించిన వాళ్ళకి పెళ్ళి ఎలా చేస్తావా నువ్వు? మరి నీ అయ్య కోదండరామిరెడ్డి, గోవాలో 3 ఉంటే చాలు ముహూర్తాలు చూడరు. అయిపోయింది, నా బతుకు బస్ స్టాండ్ అయిపోయింది. ఎవరో తన పేరు కూడా తెలియదు, దానికి నాకు పెళ్లి చేశారు కదా. అవుట్ మొత్తం ఇంకా. నువ్వు ఉండరా. సార్ ఈ పెళ్లి క్యాన్సిల్ అవ్వాలంటే ఏం చేయాలి సార్? ఓ ప్రభు, ఈ పాపిని క్షమించు. ఆ పాపి జిలేబీతో పాటు ఆ పెళ్ళం జిలేబీ కూడా వచ్చి సంతకం పెడితే ఈ పెళ్లి క్యాన్సిల్ అవుతుంది. సార్ ఆ అమ్మాయి అడ్రస్ ఉందా? ఆ, ఇక్కడే ఎక్కడ పెట్టానే? అయ్యా అడ్రస్ ఇదిగో, టీ షర్టు, క్యాప్, కప్పు, బోకే. అరే శివ, సూపర్ రా. ఏంటి సార్ ఇవన్నీ? నువ్వే కదయా మా పెళ్లికి ఎంత ఖర్చైనా పర్లేదు, మా పెళ్లి ఒక డిస్కషన్ కావాలి, ఆంధ్రప్రదేశ్ లో అందరూ చెప్పుకోవాలని చెప్పావు కదా. సమీరో చెప్పింది కాబట్టి ఆగిపోయాను, లేకపోతే ఇంటర్నెట్ లో, టీవీల్లో, పేపర్లో అన్నిట్లో మారిపోయి. ఇవన్నీ చెప్పాను మీకు? చెప్పే ఉంటావురా. రే అడ్రస్ దొరికింది కదా, పదండి వెళ్దాం. రే లైఫ్ లో నా ఫేస్ చూపించుద్దన్న గీత నన్ను కిస్ చేసిందంటే షాకింగ్ గా ఉందిరా. నువ్వు ఇష్టపడ్డ అమ్మాయి నీకు కిస్ పెట్టినందుకే నీకు అంత షాకింగ్ ఉంటే, నైట్ ఎవరు ముక్కు మొహం తెలియదు అని పెళ్లి చేస్తున్నారా? నేను రాత్రి ఏం జరిగిందో తెలియకుండా నా జీవితం నాశనం అయిపోయిందిరా, సర్వం నాశనం అయిపోయింది. ఈ కప్పులు క్యాపులు ఎక్కడ పెట్టమంటావురా? నా నెత్తి మీద పెట్టరా, నా నెత్తి మీద పెట్టు. ఏంట్రా ఇవన్నీ? కప్పులేంటి, క్యాపులేంటి, నైట్ సంబంధించిన నాశనం చేసేద్దారా? ఇది అది ఆ పోలీస్ జీపు అన్ని సాక్ష్యాలు ఎక్కడ తగలబెట్టేద్దా? పోలీస్ జీప్ తగలబెడతా తగలబెట్టేద్దా? ఎలా? దానికి పెద్ద ప్లాన్ కావాలా? కొంచెం పెట్రోల్ చాలు. నువ్వు ఆపా. అజయ్ గడే ఉంటాడు. అంతేరా? రే కచ్చేరా. పొద్దు నుంచి మాట్లాడలేదు, ఉండరా. ఎక్కడ? హలో, హాయ్ స్వీట్ డాడ్. స్వీట్లు హాట్లు నాన్నకి నచ్చవని తెలుసుగా. యా ఐ నో. మార్నింగ్ నుండి కాల్ ఎందుకు చేయలేదు? ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? అది అందరితో పురుష్ నువ్వు ట్రై చేయరా. ఓకే. రే శివ త్వరగా రారా. నేను కార్ ఎక్కి మాట్లాడతాను. ఓకే బాబు లేచాడా చూడు. సమీరా హౌస్ నంబర్ 36 దోనపాల. రే ఇదేరా అడ్రస్. తను ఏదో విధంగా కన్విన్స్ చేసి ఒప్పించండి రా. ఎక్కడికి వెళ్ళారు? టెన్షన్ తో తల తిరిగిపోయింది. పట్టుకోండి. చిన్ని నాన్నలు, మై బేబీ. ప్రతిరోజు కాఫీతో పాటు ముద్దు మిక్స్ చేసి ఇవ్వాలి అన్నారు. కాఫీ తెచ్చేలోపే మీరు మిస్ అయిపోయారు. ఓహో నేను ఎప్పుడు చెప్పాను? పురుష్ వైఫ్ కి తెలియకుండా ఆ మాట చెప్పినప్పుడు. ఏది ఆ పక్కింటి మ్యాటరా? కాదు, అంతకు ముందు పనమ్మాయి మాట చెప్పినప్పుడు. ఓకే ఓకే, లోపలికి రండి. ఒరే ఒక్క నెట్లో నా మిడ్ నైట్ స్టోరీ అని చెప్పేసావా?